गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః। గురువుల యొక్క గురుమండల రూపము సూర్యనారాయణమూర్తి. ఎలా అని చెప్తాడంటే, జగదాత్మ ఆ సూర్యనారాయణమూర్తిని ఆత్మరూపంలో పోలుస్తాడు. సూర్యుడి యొక్క కాంతి, నారాయణుడి యొక్క తేజము, నీరు, రెండు తత్వములు కూడా కలిస్తే ప్రాణశక్తి పుడుతుంది. దాన్నే గాయత్రి అంటాం మనం. గురువు ఏం చేస్తాడంటే ప్రాణములు నిలుపుతాడు. గయా త్రాయితైతి గాయత్రి. గురుస్వరూపము అన్న, బ్రహ్మరూపము అన్న, బ్రహ్మ మంత్రము అన్న గాయత్రి. బ్రహ్మ అన్న గాయత్రి మంత్రం అన్న రెండు ఒకటే. గురువుని ఎవరు ఏ రూపంలో ఆరాధించినా, ఏ గురువుల్ని పూజించినా అవన్నీ కూడా సూర్యనారాయణమూర్తిగా చెందిపోతాయి. సూర్యుడే జీవన ఆధారము. సూర్యుడిలో మూడు తత్వాలు కలిసి ఉంటాయి: అగ్ని, వెలుగు, కాంతి. ఈ మూడే బాల. కాబట్టి ఈ మూడు తత్వాలు కలిసినటువంటి గురు పౌర్ణమి బుధవారము చక్కగా మణిపూరక చక్రము కూడా శక్తిని పుంజుకునేటువంటి సమయము. గాయత్రి మంత్ర హోమము, గాయత్రి మంత్ర దీక్ష, గాయత్రి మంత్ర జపము, రహస్య గాయత్రి అయిన బాల, అలాగే మృత్యుంజయ గాయత్రి, రుద్ర గాయత్రి, విష్ణు గాయత్రి, గాయత్రి స్వరూపమైన గురు గాయత్రి మంత్రం యొక్క హవనము బాలాద్రి పీఠంలో ఉంటుంది. అద్భుతమైనటువంటి బాలా శక్తి పీఠంలో క్షేత్రంలో గోపూజ, గాయత్రి మహామంత్ర జపము, దీక్ష, హవనము. గురువు యొక్క పాదపద్ములకు నమస్కారము. శ్రీ సమంచితమద్వయం పరమ ప్రకాశమగోచరం భేదవర్జితమప్రమేయ అనంతమాద్యమ కల్మషం నిర్మలం నిగమాంతమద్యమప్రతర్కమబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్ గురుపాదుకాం. శ్రీ సమంచితమద్వయం పరమ ప్రకాశమగోచరం భేదవర్జితమప్రమేయ అనంతమాద్యమ కల్మషం నిర్మలం నిగమాంతమద్యమం అప్రతర్కమబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేత్ గురుపాదుకాం. గురుపాదుకులకి, అమ్మవారి యొక్క పాదపద్మములకి నమస్కారము. ఈ 7 పద్మములు అన్న, గురువు అన్న, గురుపాదుకులన్నా ఒకటే. కాబట్టి ఎవరు ఏ గురువుని పూజించినా అది గాయత్రి స్వరూపమే. ఏ మంత్రం చెప్పినా చివరికి గాయత్రితోనే దాన్ని పూర్తి చేస్తాము, పూర్ణాహుతి చేస్తాము. కాబట్టి గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. పొద్దున్న సూర్యుడు, మధ్యాహ్నం సూర్యుడు, రాత్రి సూర్యుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే. అటువంటి సూర్యతత్వంలో ఉన్న ఆత్మ గాయత్రి. ఆ గాయత్రికి నారాయణుడు కలిస్తే, నీరు కలిస్తే ప్రాణం ఉద్భవిస్తుంది. ఇది గురువు చేస్తున్నటువంటి గురువుల యొక్క తత్వం. నీళ్లు కిందకే ప్రవహిస్తాయి, ప్రవహిస్తూ అంకురింపజేస్తూ వెళ్తాయి. గురువు కూడా జ్ఞానాన్ని అలా అంకురింపజేసుకుంటూ వెళ్తాడు. కాబట్టి నారాయణ స్వరూపం. అటువంటి గురువు పాదపద్మలకు నమస్కారము. గాయత్రి హోమానికి అందరికీ కూడా ఆహ్వానము. బాలాద్రి పీఠం తరఫున అందరూ గాయత్రి హోమంలో పాల్గొని ఆ గాయత్రి దివ్య చేతన శక్తిని, గాయత్రి మంత్ర పునీతము, గాయత్రి మంత్రంలో తరించి స్నానం చేసి గాయత్రి మంత్రంలో పునీతులు కావలసిందిగా ప్రార్థన. కలియుగానికి గాయత్రి అమృతము, మహాకల్పవృక్షము, కామధేనువు, పరశువేది. జయ గురుదేవ్, జయ గురుదేవ్. డాక్టర్ మాడల రామకృష్ణ గురుదేవతాయే నమో నమః. సుందరకాండలో కూడా సీతాదేవి ఎక్కడా దొరకకపోతే ఆంజనేయ స్వామి వెతికాడు. సుందరకాండలో సరయూ నదికి సంధ్యావందనకైనా వచ్చునని సీతాదేవి సంధ్యావందనం చేసింది. కాబట్టి గాయత్రి మంత్రము ఆడవారికి బాల గాయత్రి మంత్రము, లేదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తు. అదే గాయత్రి మంత్రం. నారాయణ అంటే అమ్మవారు, అమ్మవారన్న విష్ణు అన్న ఒకటి. జయ బాల. పాదపద్మలకు, అమ్మవారి పాదములు నమస్కారం. అందరికీ కూడా గాయత్రి మంత్రానికి, గాయత్రి దీక్షకి, గాయత్రి జపానికి, గాయత్రి హవనానికి అందరికీ కూడా గురు పాదపద్మల ద్వారా గురువు యొక్క ఆశీస్సులతో, మా గురువుగారి యొక్క అనుగ్రహంతో అందరికీ ఆహ్వానం. జయ బాల, జయ బాల, జయ బాల. డాక్టర్ మాడల రామకృష్ణ గురుదేవతాయ నమో నమః. పాదములకు నమస్కారం. జయ బాల.